జీహెచ్ఎంసీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతం వరకు విస్తరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం సైతం ఆమోదించింది. 27 మున్సిపాలిటీలను విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. అయితే జీహెచ్ఎంసీలో పాలకవర్గం ఉండడం, 27 మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉండడంతో విలీనానికి సంబంధించిన ఇప్పట్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు 10 ఫిబ్రవరి 2026న ముగియనుంది. అదే రోజు సాయంత్రం స్పెషల్ ఆఫీసర్ పాలనకు సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేయనున్నారు. 2020లో సంభవించిన భారీ వరదల తర్వాత నుంచి ఈ 27 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులను జీహెచ్ఎంసీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సైతం వీటికి జీహెచ్ఎంసీతో పాటే టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి సరఫరా సైతం జలమండలి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. వీటితో పాటు డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి కాలువల వ్యవస్థ, రోడ్డు నెట్వర్క్, ఆఫీసులు, ఆస్తులు, ఆదాయాలు, ఖర్చులు, ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. విలీనం గురించి డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాల్లో చర్చించనున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి 10 ఫిబ్రవరి 2026 రోజునే ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు జీహెచ్ఎంసీలో విలీనమైనట్టు అపాయింటెడ్గా ప్రకటించనున్నారు. ఆ రోజు నుంచే 27 మున్సిపాలిటీల్లోని అన్ని రకాల ఫైళ్లను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. 2007లో జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేసిన సమయంలో 12 మున్సిపాలిటీలకు చెందిన ఫైళ్లను ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో అదే తరహాలో ఫైళ్లకు సీల్ వేసి స్వాధీనం చేసుకోనున్నారు. రికార్డుల స్వాధీన ప్రక్రియ జోనర్ కమిషనర్ పర్యవేక్షణలో జరగనుంది. జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారంగా నవంబర్ 10వ తేదీ వరకు వార్షిక బడ్జెట్ అంచనా నివేదికను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టాలి. స్టాండింగ్ కమిటీలో చర్చించి సవరణల తర్వాత చేర్పులు మార్పులతో కూడిన బడ్జెట్ను డిసెంబర్ 10వ తేదీలోపు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ఆమోదం పొందిన వార్షిక బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల ప్రతులను ప్రతి కార్పొరేట్కు డిసెంబర్ 15లోగా అందజేయాల్సి ఉంది. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 20 లోపు జీహెచ్ఎంసీ ఆమోదించాల్సి ఉంది. అనంతరం మార్చి 1 లోపు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. బడ్జెట్ ఆమోదించిన తర్వాత మరోసారి రూపొందించడానికి అవకాశమే లేదు. అందుకే వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.